ఇజ్రాయిల్లోని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ మరేంటో కాదు, గాజాను పూర్తిగా ఆక్రమించుకోవడమే. ఈ ప్లాన్కు భద్రతా కేబినెట్ ఆమోదం లభించింది. గాజా సిటీని ఆక్రమించుకోవడానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. గాజా స్ట్రిప్లో గాజా నగరమే అతిపెద్దది. ఇక్కడే చాలా మంది పాలస్తీనియన్లు ప్రత్యేక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నగరాన్ని ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవాలని యోచిస్తోంది. స్థానికులను చెదరగొట్టడం, హమాస్ను అంతం చేయడం, ఆ తర్వాత మూడో పార్టీకి ఇవ్వడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తుంది. గాజాను ఆక్రమించుకోవడం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. నెతన్యాహు ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? ఇజ్రాయెల్ ప్లాన్ ఎందుకు ప్రమాదకరం? లెట్స్ వాచ్. గాజా కథను ఇజ్రాయెల్ ముగిస్తోందా? గాజా సిటీ ఆక్రమణకు బీబీ ప్లాన్ వేశారా? గాజాలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం కొత్త ప్లాన్ తెరపైకి తీసుకొచ్చింది. గాజాను తమ దేశంలో కలుపుకోవడం ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ సిద్ధమైంది. వార్ జోన్ ఆవల ఉన్న గాజన్లకు మానవతా సాయం అందించడానికి గాజా సిటీ తమ కంట్రోల్లోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ ఇజ్రాయెల్ ప్లాన్లోని అసలు వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యాన్ని, ఉత్కంఠను పెంచడం ఖాయం. ఆయా ప్రాంతాల్లోని పౌరుల్ని మొత్తం ఆశ్రయ శిబిరాలకు తరలించడం, ఆ తర్వాత హమాస్ను వేటాడడమే ఐడిఎఫ్ లక్ష్యంగా తెలుస్తోంది. తాము గాజాను పాలించాలని అనుకోవడం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాను థర్డ్ పార్టీకి అప్పగించే వరకు ఆ ప్రాంతంలో భద్రతను తాము పర్యవేక్షిస్తామని వివరిస్తోంది. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే హమాస్, ఇజ్రాయెల్ కాకుండా మరో వర్గం. అయితే గాజాలో ప్రస్తుతం ఎలాంటి థర్డ్ పార్టీ లేదు. ఆ ప్రాంతాన్ని పాలించాలని ఎవరు ఇప్పుడు కోరుకోవడమూ లేదు. తమ భద్రతకు ముప్పు లేని విధంగా హమాస్ను అక్కడి నుంచి పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గాజాకు పూర్తి స్వేచ్ఛను కల్పించి పౌర ప్రభుత్వానికి అప్పగిస్తామని బెంజమిన్ చెప్పాడు. పౌర ప్రభుత్వం అంటే హమాస్ కాదని, ఇజ్రాయెల్ విధ్వంసాన్ని కోరుకోని వ్యక్తులకే గాజాను అప్పగిస్తామని ప్రధాని బీబీ చెప్పారు. గాజాలో తాము అదే చేయాలనుకుంటున్నామని స్పష్టం చేశాడు. ఇజ్రాయెల్ స్వేచ్ఛగా ఉండి హమాస్ నుంచి గాజాను కాపాడుతామని బెంజమిన్ తెలిపారు. అయితే ఇప్పుడే ఎందుకు గాజా సిటీని తమ కంట్రోల్లోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది? 2022 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ భీకర దాడి చేసింది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్పై నిత్యం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు గాజాను ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ యత్నిస్తోంది. అయితే దీనికి పలు రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. మొదటి వాదన మిలిటరీ ఒత్తిడి. నిజానికి ఇప్పటికే 75% గాజాను ఇజ్రాయెల్ తమ కంట్రోల్లోకి తీసుకుంది. గాజా సిటీ ఒక్కటే ఐడిఎఫ్ కంట్రోల్లోకి వస్తే ఇజ్రాయెల్ ఆధిపత్యం అక్కడ మరింత బలంగా మారుతుందని మిలిటరీ భావిస్తోంది. రెండో వాదన రాజకీయ మనుగడ. ఇజ్రాయెల్లో ఇప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ప్రజలు కూడా నెతన్యాహు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెతన్యాహు దారుణంగా ఓడిపోవడం ఖాయం. నెతన్యాహును రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు తన అధికారాన్ని కాపాడుకోవాలంటే నెతన్యాహు ముందు ఉన్న ఆప్షన్ గాజాలో పరిణామాలను ఉద్రిక్తంగా మార్చడమే. ఇక మూడో వాదన ఏమిటి? కాల్పుల విరమణ ఒప్పందం తమకు అనుకూలంగా మార్చుకోవడానికే గాజా సిటీపై నెతన్యాహు పట్టు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే గాజాలోని ఎక్కువ భూభాగాలు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటే హమాస్ కాళ్లబేరానికి వస్తుందన్నది నెతన్యాహు ప్రభుత్వం ప్లాన్. బందీల విడుదలకు కూడా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని జెరూసలేం భావిస్తోంది. ఇక చివరి వాదన ఏమిటంటే వ్యక్తిగత అవకాశాలు. అవినీతి ఆరోపణలు, విచారణల్ని తప్పించుకునేందుకు యుద్ధాన్ని నెతన్యాహు ఆయుధంగా వాడుకుంటున్నాడని దేశంలోనూ అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నెతన్యాహు పాపులారిటీ పతనమవడం కూడా ఓ కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇక్కడ ఓ వాస్తవం ఉంది. ఇప్పుడున్న గాజా సిటీ ఒకప్పుడు నగరానికి కేవలం నీడ మాత్రమే. ఇప్పటికే గాజా సిటీ ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడంతో ఆ నగరం నుంచి వేల మంది ప్రజలు ఖాళీ చేసి వెళ్లారు. కాల్పుల విరమణ తర్వాత చాలా మంది గాజన్లు మళ్లీ గాజా సిటీకి చేరుకున్నారు. ఇప్పుడు గాజా సిటీ మొత్తం ఎక్కడ చూసినా శిథిలాలు కనిపిస్తున్నాయి. అక్కడి ప్రజలకు ఆహారం అందడం లేదు. అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు. గాజా మొత్తంలో ఇప్పటి వరకు 61,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకలి కేకలతో 100 మంది గాజన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గాజా నగరంలో ఆక్రమించుకోవడానికి అక్కడ ఏమీ లేదని స్పష్టంగా తెలుస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ చర్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ ఉపయోగించే ఆయుధాల సరఫరాల్ని నిలిపేస్తున్నట్టు జర్మనీ తెలిపింది.
వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని డ్రాగన్ కంట్రీ పిలుపునిచ్చింది. పాలస్తీనా జాతిని అంతం చేయడానికి ఇజ్రాయెల్ పూనుకున్నట్టు సౌదీ అరేబియా, టర్కీ, జోర్డాన్ దేశాలు ఆరోపించాయి. గాజాలోని ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యాయిర్ లాపిడ్ ఆరోపించారు. నెతన్యాహు చర్యలతో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ వారికి ముప్పు ఏర్పడుతుందని ఇజ్రాయెలీ ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ సైతం గాజా ఆక్రమణను వ్యతిరేకిస్తున్నారు. గాజాలో కేవలం పరిమిత ఆపరేషన్కే మిలిటరీ అంగీకరిస్తోంది. గాజా సిటీని ఆక్రమించుకోవడం అంటే నెలల తరబడి పట్టణ యుద్ధాన్ని చేయాల్సి వస్తుందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. యుద్ధ వ్యయం కూడా పెరుగుతుందని, పైగా ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి కదా అంటూ మిలిటరీ వాదిస్తోంది. గాజాను తాము పాలించాలనుకోవడం లేదని నెతన్యాహు స్పష్టంగా చెబుతున్నాడు. తాము గాజాను ఇజ్రాయెల్లోకి కలుపుకోవాలని కోరుకోవడం లేదంటున్నాడు. కానీ గాజాలో భద్రతకు ఒక పరిధి ఉండాలంటున్నాడు. తమను బెదిరించకుండా గాజా ప్రజలకు మంచి జీవితాన్ని ఇచ్చే సరైన అరబ్ దళాలకు గాజాను అప్పగిస్తామని తేల్చి చెప్పాడు. సరైన దళాలకు గాజాను అప్పగించిన తర్వాత తాము పూర్తిగా అక్కడి నుంచి తప్పుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశాడు. అయితే అసలైన ప్రశ్న ఏమిటంటే, సరైన దళాలు అంటే ఇజ్రాయెల్ దృష్టిలో ఎవరు గాజాను పాలిస్తారు? ఈ ప్రశ్నలకు నెతన్యాహు నుంచి సమాధానాలు లేవు. నిజానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు గాజా పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. గాజాలో శాంతి వైపు అడుగులు పడటం లేదు. మరింత సంక్షోభం వైపే గాజా వెళ్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.